ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు. తను నిజంగా చాలా మంచి కెమెరామ్యాన్ అవుతాడు. తను 100% థ్యాంక్ యూ సమీర్. ఎందుకంటే బికాస్ నిన్ను ఎంత స్ట్రగుల్ పెట్టాము, ఎన్నిసార్లు నువ్వు షూటింగ్ ఆపమంటే నేను ఇసుకున్నాను, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి అజయ్ అర్సద్ గురించి అండ్ రామ్ మిరియాల్ గారి గురించి. వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. రామ్ మిరియాల్ గారు ఇచ్చిన సూఫియానా సాంగ్ కానీ రంగనాయకి సాంగ్ కానీ ముందు కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఇది చూస్తుంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తుంటే చాలా బాగా వెళ్తున్నాయి. అంటే నిజంగా చాలా మంచి మెలోడీస్ సుఫియానా అనేది. బిఫోర్ సినిమా రిలీజ్ నేను నిజంగా ఏంటంటే మంచి సాంగ్ ఏంటి వెళ్ళట్లేదు అనుకున్నాను, కానీ దానికంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా బాగా వెళ్తుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ థింగ్, మా అజయ్ అర్సద్ గారు ఓ రోజు తన ఇంట్లోనే చేసుకుంటాడు. తన ఇంట్లో ఒక రూమ్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు. రోజు తన ఇంటికి మణికొండకి వెళ్ళి రావడానికి నాకు ఏంటంటే ఒక గంటన్నర పోతున్నప్పుడు అజయ్ని ఏమడిగానంటే, నేను డైరెక్టర్ గారు ఏమన్నామంటే, అజయ్ ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ కూర్చుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మాకు 3-4 అవర్స్ డేలో పోతుంది, ఏం చేద్దాము అంటే, సార్ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కంపోజర్ తన మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చుని రూమ్ పక్కన చక్కగా డైరెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని, సార్ ఇది ఓకేనా, ఇది ఎట్లా చేద్దాం అని. అంటే తను ఏదో ఒక 9 o'clock ఆఫీస్కి వెళ్ళి 6 o'clockకి ఒక ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినట్టు వర్క్ చేశాడు. తను రావడం వల్ల ఏమైందంటే తనకి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా మేము పక్క తెచ్చుకోవడం జరిగింది. అట్లాగేంటంటే 1-2 రూమ్స్లోనే ఈ సినిమా ఏ స్టూడియోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. ఇంక్లూడింగ్ మీరు వెనకాలంటున్న పిల్లల వాయిస్తో సహా నా ఆఫీస్లో ఒక రూమ్లో తయారైన సినిమా ఇది మొత్తం. నిజంగా అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి జనరల్లీ ఏంటంటే ఒక ఆర్ఆర్ చేయాలి లేదంటే ఇది చేయాలంటే ఆ టెక్నీషియన్స్ కానీ ఇది కానీ పెద్ద సెటప్ ఉంటుంది. అలాగే ఏం లేకుండా ఒక చిన్న రూమ్, అది ఎంత కరెక్ట్గా అంతే 10x10 రూమ్. అది 10x10 రూమ్లో ఈ సినిమా రీ రికార్డింగ్ మొత్తం క్రియేట్ చేశాడు. తను చేసినవన్నీ కూడా చిన్న వస్తువులు, పిల్లల వస్తువులతో మొన్న కూడా చెప్పాను నేను తన గురించి. అజయ్ 100% నీదేదైతే ఒక హార్డ్ వర్క్ ఉందో లేదా నీదేదైతే ఒక కాంప్రమైజ్ అవ్వని ఒక తపన ఉందో దాంతో ఏంటంటే డెఫినెట్గా నువ్వు 100% నేను చెప్తాను కదా మంచి పొజిషన్కి వెళ్తావు. ఇతన్ని డెఫినెట్గా మనం ఓ మంచి సినిమాలో, పెద్ద సినిమాలో డెఫినెట్గా చూడబోతాం తొందరలో తెలుగు నుంచి. థ్యాంక్ యూ. మా కసి అంటే రాజు గారు రాణి గారిది నేను రిలీజ్ అవ్వకముందు కాపీ చూసినప్పుడు ఇతనితో డైలాగ్ ఉంటుంది, విత్తనం అనే డైలాగ్. యాక్చువల్ మన సినిమాలో ఉంది, ఎంతలో లెగిసిపోయింది అది మళ్ళీ. ఆ రోజు అన్నాను, ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు, ఇతను చాలా మంచి యాక్టర్ అవుతాడు అన్నాను. ఎందుకంటే ఏదో తెలీదు, ఎప్పుడు కూడా ఒక మంచి యాక్టరో లేదా ఒక ఇది అయ్యేది ముందు ఒక ఆరా అయితే ఒక మనిషికి కనబడుతూ ఉంటుంది. నాకు ఎందుకు ఇతనిలో ఆ రోజు అది కనిపించింది. ఇతను ఏ రోజైనా సరే ఒక మంచి కమెడియన్ అవుతాడు, మంచి యాక్టర్ అవుతాడు అనేది. ఏమో అలాగా వేరే స్టేజ్ కూడా వెళ్ళిపోతావేమో. అంటే అన్నిట్లకన్నా కష్టమైంది హాస్యం పండించడం. ఇందాక నేను ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఒక చాలా మంచి మాట అన్నారు డైరెక్టర్ గారితోని. ఏమంటే నవ్వించడం అనేది ఒక వరం, నవ్విస్తూ ఉండండి అన్నాడు ఆయన. నిజంగా అంటే ఆయన అన్న ఆ మాట మీ అందరికి ఇప్పుడు నీ వల్ల నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న ఒకళ్ళు కాల్ చేశారు నాకు, ఎక్కడి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేసి ఎవరో ఒక లేడీ మీతో మాట్లాడతారండి అని చెప్తే ఆ లేడీ మాట్లాడింది నాతో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు ఎవరో పోయారంట. ఆవిడ ఇంచుమించు ఒక 6-7 months నుంచి బయటికి రాకపోతుంటే మొన్న August 15th ఈవిడ ఎవరైతే సిస్టర్ ఉన్నారో పని కట్టుకుని, సార్ లేదు ఏదో ఒక సినిమాకి వెళ్తే నీ మూడ్ మారుతుంది అని చెప్పి ఆ సినిమాకి తీసుకొచ్చిందంట. ఆవిడ తీసుకొస్తే 1